హలో గైస్. సో మనం ప్రీవియస్ వీడియోస్లో చూస్తే డేటాబేస్ కానీ ఎస్క్యూఎల్ ఇంట్రడక్షన్ కానీ చూస్తే అందులో మనం ఎక్కువగా యూజ్ చేసినటువంటి వర్డ్ వచ్చేసి టేబుల్. అండ్ మనం ఏ డేటా స్టోర్ చేయాలనుకున్న డేటాబేస్లో దాన్ని మనం టేబుల్లోనే స్టోర్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దిస్ టేబుల్? ఎందుకు మనం డేటాని టేబుల్లో స్టోర్ చేసుకుంటాం అండ్ అది ఎలా మనకు స్టోర్ అవుతుంది డేటాబేస్లో అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ టేబుల్‌లో వచ్చేసి మనం టేబుల్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? ఆ క్రియేట్ చేసిన టేబుల్‌ని ఎలా అప్డేట్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా ఈజీ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మనకు టేబుల్ అనేది మనకి ఈజీగా అండర్‌స్టాండ్ అవుతే రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అప్‌కమింగ్ టాపిక్స్ లైక్ ఏదైనా డేటా ఇన్సర్ట్ చేయాలి, డేటా అప్డేట్ చేసుకోవాలి, ఏవైనా మనకు ఫిల్టర్స్ యాడ్ చేసుకోవాలనుకున్నది చాలా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ టేబుల్ అనేది చూద్దాం. సో మనం ఒక లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. బ్యాంక్ వాళ్ళు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ అవ్వచ్చు, లేకపోతే వెహికల్ లోన్ కానీ, లేకపోతే పర్సనల్ లోన్, ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. అలాగే మనకు బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఇస్తారు, డెబిట్ కార్డ్ ఇస్తారు. సో ఇవన్నీ మనకు ఎక్కడ స్టోర్ అవ్వాలి? బ్యాంక్ డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక బ్యాంక్. సో ఈ బ్యాంక్కి ఒక డేటాబేస్ కావాలి కాబట్టి సో ఈ బ్యాంక్లో ఇదంతా బ్యాంక్ డేటాబేస్ అనుకుందాం. అంటే మన బ్యాంక్లో క్రియేట్ చేసిన అకౌంట్స్ కానీ బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఈ బ్యాంక్ డేటాబేస్లో స్టోర్ అవుతాయి అనుకుందాం. సే దిస్ ఈజ్ ఎ బ్యాంక్ అండ్ దిస్ ఈస్ బ్యాంక్ డిబి. సో ఇప్పుడు మనం బ్యాంక్లో ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసినా ఈ డీబీలోనే స్టోర్ అవ్వాలి. ఆ అకౌంట్ వాళ్ళు ఎవరైనా కొత్త డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ తీసుకున్నా ఈ డీబీలోనే స్టోర్ అవ్వాలి. అండ్ ఈ బ్యాంక్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడున్నాయి, ఆ డీటెయిల్స్ మొత్తం ఈ డీబీలోనే స్టోర్ అవుతాయి. బట్ రియల్ టైంలో మనం తీసుకుంటే అకౌంట్స్ అనేవి డిఫరెంట్, క్రెడిట్ కార్డ్స్ అనేవి డిఫరెంట్, హోమ్ లోన్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అలాగే బ్యాంక్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంటుంది, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం డేటాబేస్లో డైరెక్ట్గా స్టోర్ చేస్తే మనకు క్లమ్జీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాటన్నిటిని మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ చేసుకోవాలి. అంటే సపరేట్గా అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఒక చోట, బ్రాంచ్ డీటెయిల్స్ అన్నీ ఒక చోట, డేటాబేస్ డీటెయిల్స్ లైక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఒక ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి. బట్ ఇవన్నీ కూడా మనకు డీబీలోనే స్టోర్ అవ్వాలి. బట్ డిఫరెంట్ ప్లేసెస్లో సెపరేట్గా స్టోర్ అవ్వాలి. సో వాటి కోసం మనం యూజ్ చేసేవి ఏంటి అంటే టేబుల్స్. సో అకౌంట్ క్రియేట్ చేయాలంటే అకౌంట్ కోసం ఒక టేబుల్, క్రెడిట్ కార్డ్ స్టోర్ చేయాలంటే డీటెయిల్స్ వాటికి సంబంధించినవి ఒకటి, బ్యాంక్ యొక్క బ్రాంచెస్ స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన టేబుల్ ఒకటి, అలాగే ఇంకా వేరే ఏవైనా సెక్షన్స్ మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే వాటికి సంబంధించిన టేబుల్స్. ఇలా డేటాబేస్ లోపల మనం డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. అగైన్ ఈ టేబుల్లో మళ్ళీ మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో ఎలా అంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అకౌంట్స్లో చాలా థింగ్స్ ఉంటాయి. అకౌంట్లో అకౌంట్ నేము, అకౌంట్ ఐడి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని స్టోర్ చేసుకోవాలంటే మళ్ళీ ఇందులో డిఫరెంట్ రోస్ కాలమ్స్ ఉంటాయి. బట్ ఇందులో ప్యూర్లీ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే స్టోర్ చేస్తాం. సో ఇలా మనకు టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. దీన్ని మళ్ళీ మనం ఇంకొక ఎగ్జాంపుల్స్తో తీసుకుంటే సో ఇక్కడ మనం ఇదంతా ఒక అకౌంట్ టేబుల్ అనుకుందాం. సో ఇందులో మనకి ఏమేమి వస్తాయి? ఫస్ట్ అకౌంట్ ఐడి అనేది ఒక కాలం. సో తర్వాత అకౌంట్ నేమ్. సో అకౌంట్ ఐడి అనేది తీసుకోవచ్చు, లేదంటే అకౌంట్ నంబర్ మనకి ఇంకా ఈజీగా అర్థం అవ్వాలనుకుంటే. అలాగే అకౌంట్ బ్యాలెన్స్, నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీటెయిల్స్ స్టోర్ చేస్తున్నాం అనుకో మనం అకౌంట్ టేబుల్లో. సో ఎలాగా? సో మన బ్యాంక్ ఉంది. బ్యాంక్లో అకౌంట్ అనే ఒక టేబుల్ ఉంది. ఇందులో అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే స్టోర్ చేస్తాం. సో ఇందులో ఏ డీటెయిల్స్ స్టోర్ చేస్తున్నాం? ఎవరైనా ఒక పర్సన్ వచ్చి అకౌంట్ క్రియేట్ చేస్తే వాళ్ళ అకౌంట్ నెంబర్, అకౌంట్ నేమ్, అకౌంట్ బ్యాలెన్స్, ఫోన్ నెంబర్, బ్రాంచ్ ఇందులో చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ నెంబర్ 101 అనుకుందాం. అకౌంట్ నేమ్ వచ్చేసి రాహుల్. అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి ఒక మినిమం బ్యాలెన్స్ 5,000 పెట్టేసి క్రియేట్ చేస్తున్నారు. సో మొబైల్ నెంబర్ వచ్చేసి 3210, బ్రాంచ్ వచ్చేసి బెంగళూరు అనుకుందాం. ఇలా ఒక రికార్డ్ ఇందులో ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ 102. సో నెక్స్ట్ వచ్చేసి కిరణ్. ఒక అకౌంట్ బ్యాలెన్స్ ఒక 10,000తో క్రియేట్ చేస్తున్నారు. సో 0123456788. సో ఇది ఒక మొబైల్ నెంబర్ అనుకుందాం. వీళ్ళు వచ్చేసి హైదరాబాద్లో క్రియేట్ చేస్తున్నారు అనుకుందాం. సో ఇలా
మనం ఇంకొక అకౌంట్ వాళ్ళు వచ్చి క్రియేట్ చేస్తే ఇలా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఒకటే టేబుల్లోనే స్టోర్ అవుతున్నాయి, ఒకే ప్లేస్లోనే ఉంటున్నాయి, మనకి ఇక్కడ క్లమ్జీ అయ్యే ఛాన్స్ లేదు. మళ్ళీ అకౌంట్ వాళ్ళు ఏదైనా క్రెడిట్ కార్డ్ క్రియేట్ చేస్తే అవి ఇంకొక టేబుల్లో క్రియేట్ అవుతాయి, క్రెడిట్ కార్డ్ నెంబరు, క్రెడిట్ కార్డ్ నేము, వాళ్ళు తీసుకున్న క్రెడిట్ కార్డ్ టైప్ ఏంటి, ఎంత బ్యాలెన్స్, అవి ఇంకొక టేబుల్లో వస్తాయి. సో ఇలా మనం స్పెసిఫిక్గా డీటెయిల్స్ మెన్షన్ చేయడానికి మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ క్రియేట్ చేసుకుంటాం, అందులో ఆ స్పెసిఫిక్ డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. సో ఇది మనకు ఓవరాల్గా టేబుల్ అంటే ఏంటి, అండ్ టేబుల్లో మనకి కాలమ్స్ ఎలా ఉంటాయి, ఆ కాలమ్స్ లోపల డేటా అనేది ఎలా మనం స్టోర్ చేసుకుంటాం అనేది ఓవరాల్గా. సో ఇది మనకు రియల్ టైం బ్యాంక్ ఎగ్జాంపుల్స్తో. ఇప్పుడు మనం ఏదైతే థియరిటికల్గా చెప్పుకున్నామో దాన్ని ఎలా మనం డేటాబేస్లో క్రియేట్ చేస్తామో చూద్దాం. సో ఇది ఒక కొత్త టేబుల్ అనుకుందాం మనకు బ్యాంక్ డేటాబేస్లో. ఈ కొత్త టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం. సో మనకు ఒక ఆన్లైన్ ఎస్క్యూఎల్ కంపైలర్ ఉంది, ఇందులో మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. సో టేబుల్ క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటి అంటే, ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ టేబుల్. సో మనకు ఎస్క్యూఎల్లో వచ్చేసి ప్రతి క్వెరీలో మనం యూజ్ చేసే కమాండ్స్ జనరల్గా మనం ఇంగ్లీష్ ఎలా యూజ్ చేస్తామో ఆ కీవర్డ్సే ఇందులో ఉంటాయి. సో క్రియేట్ టేబుల్, మనం క్రియేట్ చేయాలనుకున్న టేబుల్కి ఒక నేమ్ ఇవ్వాలి. అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి క్రియేట్ టేబుల్ అకౌంట్. ఈ అకౌంట్ టేబుల్లో మనం ఏ ఏ కాలమ్స్, సో కాలమ్స్ అంటే ఏంటి, ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో సో ఇవి అకౌంట్ నెంబర్, అకౌంట్ నేమ్, అకౌంట్ బ్యాలెన్స్, ఈ పర్టికులర్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి అకౌంట్ నంబర్ ఒక కాలం, నంబర్ వచ్చేసి మనకు నెంబర్ డేటా టైప్ కాబట్టి నెంబర్ అని ఇస్తాం. నెక్స్ట్ అకౌంట్ నేమ్, సో ఇది స్ట్రింగ్ కాబట్టి వేర్ క్యార్ 2. సో ఎంతైనా ఇవ్వచ్చు, మనకు 50 క్యారెక్టర్స్ వరకు అలౌ చేద్దాం అనుకుంటే సో 50 క్యారెక్టర్స్ ఆ లెంత్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ అకౌంట్ బ్యాలెన్స్, సో ఇది కూడా నెంబరే కాబట్టి మనకు బ్యాలెన్స్ నెంబర్ ఇస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్, ఫోన్ నెంబర్ ఇది కూడా నెంబర్ కాబట్టి సో నంబర్. నెక్స్ట్ బ్రాంచ్, ఇది వచ్చేసి వేర్ క్యార్ 2, ఎందుకంటే ఇది స్ట్రింగ్ కాబట్టి ఒక 20 దాకా ఇద్దాం. సో ఇలా క్రియేట్ చేసాం. సో దట్స్ ఇట్. మనం ఇక్కడ ఓపెన్ చేసినటువంటి ఏదైతే ఓపెన్ బ్రాకెట్ ఉందో దాన్ని ఇక్కడ క్లోజ్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ ఏం చేసాం, క్రియేట్ టేబుల్ అకౌంట్, అకౌంట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. అందులో ఏ ఏ కాలమ్స్ కావాలి మనకి, అకౌంట్ నెంబరు, అకౌంట్ నేము, ఇలా మనకు కావాల్సిన కాలం నేమ్స్ ఇచ్చేసి అండ్ అవి ఏ డేటా టైప్ స్టోర్ చేసుకుంటున్నామో ఇచ్చేసి రన్ చేస్తాం. సో టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా మనకు ఒక టేబుల్ అనేది క్రియేట్ అయింది. బట్ ఇందులో మనం ఎలా డేటా ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి ఈ టేబుల్ అనేది ఎంప్టీ ఉంది. సో ఇందులోకి డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలనేసి మనం నెక్స్ట్ క్రడ్ ఆపరేషన్స్ వచ్చినప్పుడు అప్పుడు క్రియేట్ చేద్దాం. టేబుల్లోకి డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తాం, అప్డేట్ చేద్దాం అనే సపరేట్ టాపిక్, అది డిఫరెంట్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకు ఒక టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్రియేట్ అయిన టేబుల్లో మనకు ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. కొత్తగా ఈ బ్యాంక్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక కొత్త కాలం యాడ్ చేయాలనుకుంటున్నారు, ఏంటంటే ఈమెయిల్ ఐడి యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకో. సో ఎగ్జాంపుల్ మనం ఈమెయిల్ ఐడి యాడ్ చేయాలనుకుంటున్నాం. కొత్త టేబుల్ క్రియేట్ చేసే అవసరం లేకుండా ఆల్రెడీ ఉన్న టేబుల్లోనే మనం ఈ ఎక్స్ట్రా కాలం ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్నే ఆల్టరింగ్ టేబుల్ అంటారు. ఆల్టర్ చేయాలంటే మనం యూజ్ చేసే కమాండ్ ఆల్టర్ టేబుల్ అకౌంట్. అకౌంట్ అనే టేబుల్ని ఆల్టర్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం ఇందాక చేసుకున్న డిస్కషన్లో ఈమెయిల్ ఐడి అనే ఒక కొత్త కాలంని యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి యాడ్ ఈమెయిల్ ఐడి అనే కాలం, అండ్ దీనికి డేటా టైప్ ఇవ్వాలి కాబట్టి ఏ డేటా స్టోర్ చేసుకోవాలో సో 50 అని ఇచ్చేసి దీన్ని రన్ చేస్తే రన్. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనం ఇందాక చూస్తే బ్రాంచ్ వరకే ఉన్నది, ఇప్పుడు ఈమెయిల్ ఐడి అనేది కొత్త కాలం అనేది యాడ్ అయింది. సో ఇలా ఆల్టర్ టేబుల్ అకౌంట్ అంటే అకౌంట్ అనే టేబుల్ని ఆల్టర్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, యాడ్ ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి యాడ్ చేస్తున్నాం. ఒకవేళ మనం ఇలా ఆల్టర్ చేయడంలో యాడ్ చేయకోకుండా ఆల్రెడీ ఈమెయిల్ ఐడి అని ఉంది, దీన్ని మనం డిలీట్ చేయాలి అనుకున్నాం. సో మనం యాడ్ చేయడమే కాదు, కాలంని ఆల్రెడీ ఉన్న కాలంని డిలీట్ కూడా చేయొచ్చు. దానికి యూజ్ చేసేది కూడా ఆల్టర్ కమాండే. ఆల్టర్ టేబుల్, ఏ టేబుల్ని అయితే ఆల్టర్ చేయాలనుకుంటున్నామో దాన్ని చేసి ఆల్టర్ టేబుల్ అకౌంట్. సో ఇక్కడ మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే డ్రాప్, ఎందుకంటే మనం కాలంని యాడ్ చేయాలంటే యాడ్ యూజ్ చేస్తాం, డిలీట్ చేయాలంటే డ్రాప్ కాలం. సో కాలంని డిలీట్ చేస్తున్నాం కాబట్టి ఈమెయిల్ ఐడి రన్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇందాక మనకి ఈమెయిల్ అనేది ఉన్నింది, అది మొత్తం మనకు
డ్రాప్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు బ్యాంక్ డీబీ డీటెయిల్స్ ఉంది. సో ఈ అకౌంట్ అనే టేబులే మనకు అనవసరం. మనకు వద్దు. ఈ టేబుల్ మాకు అవసరం లేదు. దెన్ మేము ఈ టేబుల్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మాకు స్పేస్ ఎక్కువైంది. అండ్ మాకు ఈ టేబుల్ వల్ల అవసరం లేదు. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏదైనా టేబుల్‌ని డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు డ్రాప్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో డ్రాప్ టేబుల్ అకౌంట్. ఏ టేబుల్‌నైతే డ్రాప్ చేయాలనుకుంటున్నామో డ్రాప్ చేస్తాం. సో మొత్తం టేబులే డిలీట్ అయిపోయింది. ఇంతవరకు మనకి ఇక్కడ టేబుల్ ఉండింది. ఆ టేబుల్ డిలీట్ అయిపోయిందనమాట. సో ఇవి మనం బేసిక్‌గా టేబుల్స్ మీద చేసే ఆపరేషన్స్. ఇవి కేవలం టేబుల్ లెవెల్ మాత్రమే. సో టేబుల్‌ని క్రియేట్ చేయాలంటే మనం క్రియేట్ టేబుల్, ఒకవేళ ఆల్టర్ చేయాలనుకుంటే ఆల్టర్ టేబుల్, డిలీట్ చేయాలంటే డ్రాప్ టేబుల్. ఈ కమాండ్స్ యూజ్ చేసుకొని టేబుల్‌ని మనం మ్యానిపులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఈ టేబుల్ లోపల మనం డేటాని ఎలా ఇన్సర్ట్ చేసుకుంటాం, ఆల్రెడీ ఉన్న డేటాని డిలీట్ లేదా అప్డేట్ చేయాలంటే ఎలా అనే టాపిక్స్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. Thank you so much and don't forget to subscribe and share this video. Thank you.